ఈరోజు ఇచ్చేటటువంటి జరిపించే ప్రోగ్రాంకి ఇచ్చేటటువంటి ముఖ్య అతిథులు మన హిందూ కమిటీ సభ్యులు, పెద్దలు మరియు ఇతర శాఖ అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటటువంటి ఆర్గనైజర్స్, హిందూ కమిటీ సభ్యులు, పథకమిత్రులందరికీ ముందుగా అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియవస్తున్నాను. లాస్ట్ గణేష్ అప్పుడు ఇలానే మీటింగ్ పెట్టిన తర్వాత మీరు అందరూ కూడా సహకరించి మన యొక్క మందమరిలో ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చాలా పీస్ఫుల్గా మన యొక్క నిమజ్జనం, గణేష్ ఫెస్టివల్ నిమజ్జనాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఒక బ్రాండ్ అనేది మందమరికి రావడం జరిగింది. ఏంటంటే గణేష్ నవరాత్రులు చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అనేది మన సార్ కూడా ఉంటాడు. బెల్లంపల్లితో పోలిస్తే మీకు మందమరి ఏముంటుంది, మంచి పీస్ఫుల్ అవుతుంది, అందరు సహకరిస్తారు, మంచిగా ఉండరు అనేది. నాకు కోర్స్ కావాలన్నా కూడా మీకు కోర్స్ అవసరం లేదు, ఏమైనా ఉంటే మీరు అర్థం చేసుకుంటారు, ఏం కాదు, అక్కడ అందరూ సహకరిస్తారు, మంచిగా ఉంటుంది అనే పేరు వచ్చేది. ఆ పేరు మీరు అందరూ కూడా ఇతనే కాపాడాలని నా తరఫున అందరి కోరుకోవడం జరుగుతుంది. మరి మనం చూసినట్టయితే ఈ యొక్క విమర్శన ప్రాసెస్లో ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ ఆన్లైన్లో కొంతమంది 4వ తారీఖు ఒక 13 మంది, 5వ తారీఖు ఒక దాదాపు 189 మంది, తర్వాత 6వ తారీఖు రోజు దాదాపు ఒక 40 మంది దాకా మనకు లిస్ట్ రావడం జరిగింది మొత్తం వినాయకుడు. మరి అదొకటి క్లారిటీ మాకు కావాలి. అందరూ కూడా 5వ తారీఖు వేస్తున్నారా, లేకపోతే 6వ తారీఖు కూడా కొంతమంది ఉన్నారు, 4వ చేస్తున్నారు అన్నది మాకు కొంచెం క్లారిటీ లేదు. దయచేసి మీ దగ్గర నుంచి మాకు ఆ క్లారిటీ వస్తే మీకు తగిన బందోబస్తు అనేది మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతాం. ఎందుకంటే పంతులు గారు చెప్తున్నారు 5వ తారీఖు చేస్తారు సార్ అందరూ అంటున్నారు. కొంచెం మంది 6వ తారీఖు కూడా మాకు లిస్టులో నేమ్ ఇవ్వడం జరిగింది. మరి కొంచెం శుక్రవారం అని చెప్పి కొంచెం మంది వెనుక ముందు ఆడుతున్నారని మాకు తెలిసింది. మరి అది మీరు ఒకసారి మీ తరఫున మాకు క్లారిటీ ఇస్తే అందరూ కూడా ఉన్నారా అంటే ఎవరైనా 6వ తారీఖు వేసే వాళ్ళు ఉన్నారా? 6వ తారీఖు ఎవరు వేసేది లేదా మన దగ్గర మందమరిగా? నో ప్రాబ్లం, 5 గంటలే ఓకే చేయడం జరుగుతుంది మాకు. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, మనకున్న సిబ్బందిలో చాలా మంది కూడా ఇటు బైన్సాగ్ కానీ హైదరాబాద్ కానీ బందోబస్తు పోవడం జరుగుతుంది. ఉన్న సిబ్బందితోని, అరకొర సిబ్బందితోని మేము రాత్రి పగలు కష్టపడి మీ యొక్క వినాయకులు అన్నీ కూడా పీస్ఫుల్ అయిపోవాలని దాంతో మీరందరూ కోఆపరేషన్తో మేము చేయవలసి వస్తుంది. మాకు సెక్యూరిటీ సింగరేణి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుంటాం, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, సంతోషకరమైన విషయం. ప్రైజాలు కూడా వాళ్ళు సహకారం చేశారు. అట్లనే కాకుండా మీ తరఫున మీ వినాయకుని సేఫ్గా అంటే ఎదురుకు వచ్చే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, బయట పబ్లిక్ అంతరాయం కలగకుండా మీ దాంట్లో మీరు కూడా చాలా మంది వచ్చి సేఫ్గా వినాయకుని తీసుకోవడం జరిగింది. అట్లనే ఈసారి కూడా మీరందరూ కూడా సహకరించి మరి మా తరఫున మీరు అన్ని విధాలుగా ఏ రోజు వినాయకున్నా కూడా అన్ని విధాలు మేము రాత్రి పగలు రెడీగా ఉంటాం. అందరికీ మరియు ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు చాలా విషయాలు మున్సిపాలిటీ తెలియజేసారు, సంతోషం. మున్సిపాలిటీ అంటేనే సమస్యలతో కూడుకున్నది వ్యక్తి, తప్పకుండా నిదానంగా పనులు చేస్తాము. ఇప్పుడు ర్యాంప్స్ అవి అని చెప్పారు. మేము ఆల్రెడీ పెద్ద చీఫ్ గారికి ఒక 50 చిప్స్ కావాలని పెట్టినాం, దానికి శాంక్షన్ కూడా అయింది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ వర్షం ముందు వల్ల మనం చేయలేకపోవచ్చు. తప్పకుండా ఈ వర్షం వేసిన తర్వాత అన్ని జాగాల చిప్స్ వేపిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇంకా మన మంత్రి ఆధ్వర్యంలో మనకి ఇప్పటికే 2 కోట్ల నిధులతోటి SDF CSR నుండి పనులు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా మన మున్సిపాలిటీలో 65 లక్షల రూపాయలు ఎదురున్నాయి. త్వరలో టెండర్ ద్వారా పిలిచి ఏమైనా ఇంపార్టెంట్ ఇప్పుడు బ్రదర్ చెప్పిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా చేస్తాం. కుక్కల విషయాన్ని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు తప్పకుండా వాటిని కూడా దూరం చేస్తామని తెలియజేస్తాం. ఇంకేమైనా సమస్యలను కూడా తప్పకుండా చేస్తాం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అది ఆ రోజు శుక్రవారం జరిగే కార్యక్రమానికి తప్పకుండా మా సిబ్బంది ఉంటారు, అన్ని కార్యక్రమంలో నిర్వహిస్తాం. సమావేశానికి అధికారులకు, పురోహితులకు, హిందూ కమిటీ ఆర్గనైజర్స్కి, విద్యార్థులకు శుభాభివందన. ఈరోజు కొంచెం సభ్యులు చేస్తారు మన ఉత్తర కొన్ని సమస్యలు, మా తరఫున ఏమన్నా మేము ప్రపంచం చేస్తాము. అలాగే ఉత్తర కమిటీ మనకు 5 తారీఖు ఉన్నది. దానికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్క వార్డు దానికి వాళ్ళ ఏరియా గుర్తు చేస్తాము. అది అక్కడ ఇప్పటికి కూడా ఫోన్ నెంబర్స్ అలాగే వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టాను.
ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, ఆ నెంబర్ కూడా ఫోన్ చేయండి. మేము కూడా ఒకసారి ఈ గుడ్ పేపర్లో మేము స్టాఫ్ అందరూ కూడా చూసుకుంటాము. ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పనిసరిగా తెలియజేస్తున్నాను కోరుకుంటున్నాను. ఏదైనా కూడా మనకి ఎలాంటి అపాయం జరుగుతుందో మనం అందరం తెలుసుకోవాలి.